ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తులారాశి వారి జ్యోతిష్య బలం 7వ రాశి జాతక బలం ఎలా ఉందో ఈ ఆషాఢ మాసం 2025 సంవత్సరం 1వ తేదీ నుంచి 1వ తేదీ 7వ నెల 31వ తేదీ వరకు తులారాశి వారి భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, రాజకీయ రంగంది, కళారంగంది, క్రీడారంగంది, అనుకున్న కోరికది, చేసే పనిది, మనసులో మాట, తలించిన కోరిక, విద్య, వివాహం, ఆరోగ్యం, సంసారం, సంతానం, పర్సనల్ లైఫ్, యోగం, బలం, తలించిన యోగ బలం, అలాగే ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది, తులారాశి వారి జాతకంలో వచ్చినండి దత్తాత్రేయుడు వచ్చిండు స్వామి, అలాగే రాముల వారు వచ్చిండ్రు, సీతారాములు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు. తులారాశి వారి జాతకం తూకం తూగినట్టు ఉంటుందండి. కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. ఈ రాశి వారి జాతకం చిత్ర విచిత్రమైన గుణం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే నటించే గుణం ఉండదు వీరి కాడ. కోపం వస్తే కోప్పడతారు, బాధ వస్తే బాధపడతారు, నవ్వు వస్తే నవ్వుతారు, కానీ నటించే గుణం ఉండదు. ఈ నటించని గుణం మూలంగా వీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. అన్నిట్లో జీవిస్తారు, కపటం ఉండదు, కపటం ఉండదు. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీల నుంచి బాగుపడేది ఉంది, అలాగే స్త్రీల నుంచి నష్టం వచ్చే అవకాశం ఉంది. అది చేసుకున్న భార్య కావచ్చు, లేదా ప్రేమించిన అమ్మాయి కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా పడరాని వాళ్ళు కావచ్చు. వాళ్ళతో వీళ్ళకన్నా వీళ్ళతో వాళ్ళకన్నా గొడవలు వచ్చే అసంటి వాళ్ళతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో అదృష్టం ఏంటంటే ఎంతమంది స్త్రీలతో విరోధము నష్టం వస్తుందో వీరికి, అలాగే ఒక స్త్రీ నుంచి వీరి జీవితం గట్టెక్కే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో ఎటుపోయి మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ దేవత కరుణ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి అమ్మవారికి మాత్రం తప్పకుండా పూజ చేయాలండి. వీరు కులదేవత కావచ్చు, బెజవాడ కనకదుర్గమ్మ కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, మధుర మీనాక్షి కావచ్చు, సరస్వతి దేవత కావచ్చు, లక్ష్మీదేవత కావచ్చు, కట్టమయసమ్మ, సమ్మక్క, సారక్క కావచ్చు, అలాగే వీరి జాతకంలో రాజరాజేశ్వరి దేవత కావచ్చు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కరెక్ట్ జోగులాంబ కావచ్చు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సర్వదేవతల ఆధీనాలు ఉంటాయి. అమ్మవారిలో కోటి అవతారాలు ఉంటాయండి. ఆ కోటి అవతారాలు కులదేవత కావచ్చు, ఇంటి దేవత కావచ్చు, కొలిచిన దేవత కావచ్చు. ఏ అమ్మవారికైనా వీరు నిష్టగా పూజ చేస్తే వీరి మీద స్త్రీ దోషం అనేది పోతుంది. బ్రాహ్మణ దోషం, బ్రాహ్మణ శాపం, స్త్రీ శాపం, అలాగే మాత్రం తండ్రి శాపం, అలాగే వీరి జాతకంలో సర్పశాపం ఇది ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుందండి. ఒకటి బ్రాహ్మణ శాపం, ఒకటి స్త్రీ శాపం, ఒకటి తండ్రి శాపం, అలాగే గోశాపం ఖచ్చితంగా మాత్రం తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో విరోధం వస్తే మాత్రం కొందరితో మంచిగా ఉంటుంది, కొందరితో మాత్రం వారి తిట్ల మూలంగా కూడా దరిద్రం తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దోషాలు వెళ్ళిపోవడానికి వీరు ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేసి అనుగ్రహం చేసుకోవడం మంచిది. లేదా మాత్రం ఎంతమంది స్త్రీలు వీరితో విరోధం పెట్టుకున్నా సరే మాత్రం వీరు కామ్గా ఉండటం, శాంతిగా ఉండటం వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారు ఎంత రెచ్చగొట్టి మాట్లాడిన ఇంటి వారి కావచ్చు, బయటి వారి కావచ్చు, అయిన వారి కావచ్చు, కాని వారి కావచ్చు, వాళ్ళు తిడితే మనం ఎందుకు పడాలని మీరు రెచ్చిపోతే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మీరు నిదానంగా నడిస్తే మీకు తిరుగు ఉండదు. ఒక కర్మ అనేది, క్రియ అనేది, గ్రహం అనేది ఇబ్బంది పెట్టేస్తుంది. ఎవరికి ఎవరు శత్రువులు కారు, మిత్రులు కారు. మన గ్రహ బలాలు మంచిగా లేకుంటే మాత్రం చాలా చికాకులు వచ్చే అవకాశాలు వస్తాయి. కాబట్టి స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరు చేసుకున్న భార్య కావచ్చు, లేదా సంతానంలో మొదటి సంతానం అమ్మాయి కావచ్చు, లేదా అక్క చెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, ఎవరైనా ఒకరితో మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ఈ రాశి వారి జాతకంలో మాత్రం చిత్రా నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందికరమైన యోగబలం ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. కానీ సినీ ఫీల్డ్ కావచ్చు, టీవీ ఫీల్డ్ కావచ్చు, లేదా మాత్రం మీడియా ఫీల్డ్ కావచ్చు, లేదా మాత్రం కళారంగం కావచ్చు, ఇంకోటి వీరి జాతకం నాటక రంగం కావచ్చు, రంగస్థల రంగం కావచ్చు, వీరికి రాణించే అవకాశం ఉంటుంది. ఎక్కడ పోయినా మాత్రం వీరికి సరస్వతి అనుగ్రహం ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. సరస్వతి అనుగ్రహం అన్నా
కొందరికి ఉంటుంది, లక్ష్మి అనుగ్రహం అన్న ఉంటుంది. ఈ రెండు అనుగ్రహాలు ఉండాలంటే వారు పెట్టి పుట్టాలి. అసంటి అనుగ్రహ యోగ బలం వీరికి ఉంటుందండి. వీరు కృషి చేస్తే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వీరు విదేశంలో కూడా బాగుపడే అవకాశం ఉంటుంది, స్వదేశంలో కూడా బాగుపడే అవకాశం ఉంటుంది, పుట్టిన చోట్ల కూడా బాగుపడే అవకాశం ఉంటుంది, పెరిగిన చోట్ల కూడా బాగుపడే అవకాశం ఉంటుంది, ఎక్కడ తిరిగినా కూడా బాగుపడే అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది, వాక్చాతుర్యం చాలా ఉంటుంది, సరస్వతి వాక్కు ఉంటుంది వీరి జాతక బలంలా. వీరు జ్యోతిషంలో అన్ని మంచిగానే ఉంటాయి, కానీ మాత్రం వీరు అడగకపోయినా ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇస్తారు, ఎవరికి పడితే వాళ్ళకు మంచి చేస్తారు. మంచి చేయడం మూలంగా ఇబ్బందులు వస్తాయి. అడగపోయిన సలహాలు ఇచ్చినందువలన ఇబ్బందులు వస్తాయి. అడగపోయిన సలహాలు ఇచ్చినందువలన ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే మాత్రం మంచి జరిగితే మీ మీద ఇంకా హోప్ చాలా పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి రివర్స్ అయిందనుకో మాత్రం ఫలానా దరిద్రుడు నాకు ఈ సలహా ఇచ్చి నేను మునిగిపోయానని ఏడుస్తారు. ఆ రకంగా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు అడిగితేనే సలహాలు ఇవ్వండి, మంచి చేయండి. కానీ మాత్రం అడగకుండా ఎవరికి సలహాలు చేయకండి. ఇంటివారైనా, కొలీగ్స్ అయినా, స్నేహితులైనా, సన్నిహితులైనా, రక్త సంబంధికులైనా, ఇక మనవడలే ఏమనుకోలే అనుకుని కూడా మీరు సలహాలు ఇవ్వకపోవడం మంచిది. రెండవది, మీ జాతక బలంలో చూడాలంటే మాత్రం మరి బయట వాళ్ళైనా, కానోళ్ళైనా, ఇంటి వాళ్ళైనా మంచి చేయడం మంచిది మీ జాతక బలానికి. మూడవది, మీ జాతక బలానికి చూడాలంటే మాత్రం కుటుంబ సభ్యుల మీద మాత్రం ధ్యానం ఖచ్చితంగా పెట్టాలి. కొందరు పెడతారు, కానీ మాత్రం వారు చేసే కష్టం, డబ్బు ఇచ్చి వెళ్ళటమే చూస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో ఎవరు బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎలా అవుతుంది ఇది అనేది ఆలోచన చేయరు. అన్ని ప్రపంచం మొత్తం ఆలోచన చేస్తారు, కానీ మాత్రం ఇంటి గురించి ఆలోచన చేయరు. ఒక దృష్టి ఇంటి మీద కూడా పెడితే చాలా మంచిది. స్త్రీలైనా, పురుషులైనా, బాలలైనా, పెద్దలైనా. కొందరు మాత్రం రాజ్యం మొత్తం మంచి చేస్తూ ఉంటారు, కానీ ఇంటి గురించి పట్టించుకోరు. నేను ఇంతమందికి మంచి చేస్తున్నా కాబట్టి నా ఇల్లు ఆ దేవుడు చూస్తారు అనుకుంటారు. ఆ దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి, కానీ మనకు ఒకటి ఇస్తాడు. మనం చేయాలనే ఒక యోగ్యం ఇస్తాడు. చేయాలి అన్నిటి మీద కరెక్ట్. ఇల్లుని బయట సమాజాన్ని చూస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. సుతాబుద్ధి మీద నడిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కొన్ని రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార స్థానంలో సరి సమాన బలం ఉంటుంది. ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం ఉద్యోగ మార్పిళ్ళు అయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం కేంద్రపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం వివాదాలు, చిక్కులు, చికాకులు తప్పకుండా ఉంటాయి. కోర్టు కేసులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు షేర్ మార్కెట్ రంగం కావచ్చు, స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు రాణించే అవకాశం ఉంటుంది. కానీ వీరు మాత్రం దేనికైనా పోటీ తీసుకుంటారు. బెట్టింగ్ కావచ్చు, లేదా మాత్రం డబ్బు ధనం పెట్టి పోటీ చేసే పనులు కావచ్చు, మాత్రం ఆ పని మాత్రం చేయవద్దండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రెండవది, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది, కళాకారులకు తిరుగు ఉండదు. నాలుగవది, కళ్యాణ బలంలో, కుటుంబ బలంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం 6వ స్థానంలో శని నడుస్తుంది. నవగ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. 6వ స్థానంలో శని నడుస్తుంది, కానీ శుభయోగం ఉంటుంది. వీలైతే వీరి జాతక బలానికి భద్రాచలం రాముల వారి దర్శనం చేయటం, లేదా అయోధ్య బాలరాముని దర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, తులారాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.